తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ రైత్. నేను మీ కిషోర్. ప్రస్తుతం మనమైతే అనంతపూర్లో ఉన్నాం. ప్రస్తుతానికి మన పక్కన అయితే జ్ఞానేశ్వరరావు గారు అయితే ఉన్నారు. ప్రముఖ మత్స్యశాఖ శాస్త్రవేత్త అయిన జ్ఞానేశ్వరరావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం వాట్ ఈస్ బయోఫ్లాగ్. నమస్తే సార్. నమస్తే సార్, ఈ మధ్యలో మత్స్యశాఖలో ఎక్కువగా బయోఫ్లాగ్ అని వినిపిస్తుంది. వాట్ ఈస్ బయోఫ్లాగ్? నేను చెప్తాను నాయన. సో బయోఫ్లాగ్ అనేటువంటిది ఏంటంటే, నిజానికి బయో అంటే లివింగ్ అని అర్థం, ఫ్లాక్ అంటే సమూహము అని అర్థం. నీటిలో కానీ, సముద్రపు నీటిలో కానీ, ఉప్పు నీటిలో కానీ, మంచినీటిలో కానీ పెరిగేటువంటి జంతు వృక్ష సమూహాలను మనం బయోఫ్లాక్ అంటాం. అంటే జీవం ఉండి సమూహాలుగా నివసించేటువంటి వాటిని బయోఫ్లాక్ అంటాం. ఈ బయోఫ్లాక్లో బ్యాక్టీరియా ఉంటుంది, వైరస్ ఉంటుంది, ఫంగస్ ఉంటుంది, ఏకకణ జీవులు ప్రోటోజోవన్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి కూడా సూక్ష్మ జీవులుగా, వీటిని మనం మైక్రోస్కోప్తో సహాయంతో మాత్రమే చూడగలుగుతాం. కానీ వాటిలో అత్యంత విలువైనటువంటి సింగిల్ సెల్ ప్రోటీన్ SCP అంటారు. ఉదాహరణకు ఈస్ట్ అనేది ఉంది, క్లోరెల్లా అనేది ఉంది, స్పైరులైనా అనేది ఉంది. ఒక్క సెల్లులోనే అత్యధిక మాంసకృతులు ఉంటాయి. అవి సులభంగా జీర్ణమవుతాయి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నీటి వనరులన్నిటిలోనూ ఈ బయోఫ్లాక్ జంతు జీవ సమూహాలు కోటాను కోట్లుగా మనకు లభిస్తున్నాయి. ఈ నీటిలో ఉన్నటువంటి ఏకకణ జీవులన్నీ కూడా ఒక్కటి ఉండదు, దాంతో పాటుగా ఒక గుంపు లేక ఒక సమూహం ఉంటుంది. దానినే బయోఫ్లాక్ అంటాం. సో మిశ్రితముగా ఉన్నటువంటి జంతు ప్లవకము, వృక్ష ప్లవకము, బ్యాక్టీరియా, ఫంగస్, వీటన్నిటిని కలగలిపి ఉన్నటువంటి దాన్ని బయోఫ్లాక్ అంటాం. ఇందులో ఉపయోగపడే బ్యాక్టీరియాలన్నీ ఆహారంగా ఉపయోగపడతాయి. ఉపయోగపడే ఫంగస్లు, ఉదాహరణకి మనం ఈరోజు ముష్రూమ్స్ అంటున్నాం. ముష్రూమ్ ఏ జాతికి చెందింది? ఫంగస్. కానీ మనకు ఆహారంగా ఉపయోగపడుతుంది. సో మనకేదో బూజు పట్టింది అంటే అది వ్యాధికారక కొన్ని ఉన్నాయి. బ్యాక్టీరియాలు ఉన్నాయి, లాక్టోబాసిల్లస్ మన శరీరంలోనే తయారవుతుంది, అది పెరుగులో తయారవుతుంది. అది మనకు ఉపయోగపడే బ్యాక్టీరియా. ఈస్ట్, మనం ఇడ్లీ పిండి, దోశ పిండి తయారు చేసి పులియబెడితే దాంట్లో ఏముంది? ఈస్ట్ ఉంది, సింగిల్ సెల్ ప్రోటీన్ ఉంది. సో ఇవన్నీ కూడా ఉపయోగకరమైనటువంటి జంతు, వృక్ష, బ్యాక్టీరియా, ఫంగస్ సమూహాలు. ఈ సమూహాలను నీటిలో సమృద్ధిగా అభివృద్ధి చేసి వాటిని ఆహారంగా వినియోగిస్తూ చేపలని, రొయ్యలను పెంపకం చేసే విధానాన్ని బయోఫ్లాక్ ఫిష్ కల్చర్, ఆక్వాకల్చర్ అని పిలుస్తారు. టైం పీరియడ్ ఎంత ఉంటుంది సార్ ఈ బయోఫ్లాగ్ తయారు చేసే విధానం? నేను చెప్తాను. మొదట 1000 లీటర్ల కెపాసిటీ కలిగినటువంటి బయోఫ్లాక్ ట్యాంక్. నిజానికి దాని పేరు బయోఫ్లాక్ అయినప్పటికీ ఈరోజు మన వెనకాల ఉన్నటువంటి సిమెంట్ ట్యాంకుల్లో కానీ, కాటన్ క్యాన్వాస్ ట్యాంకుల్లో కానీ, అల్యూమినియం షీట్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కలిగి లోపల పాలిథిన్ షీట్ వేసుకుని తయారు చేసినటువంటి ట్యాంకులు కానీ, వీటన్నిటిలో నీటిని నిల్వ ఉంచగలిగినటువంటి ట్యాంకులను లేక నిర్మాణాలను ఏర్పరచుకొని మనం వాటిలో 1000 లీటర్ల కెపాసిటీ నుంచి 500 లీటర్ల కెపాసిటీ నుంచి 1,00,000 లీటర్ల కెపాసిటీ కలిగినటువంటి ఈ నీటి సముదాయాలను ఏర్పాటు చేసుకుని దానిలో సమృద్ధిగా కావాల్సినటువంటి నీటితో పాటుగా పోషక పదార్థాలని, అంటే పశువుల పేడ, DAP, యూరియా, సూపరు, పొటాషు, బయోగ్యాస్ స్లర్రీ, ఇటువంటి పందుల పెంట, ఈస్టు, ఇలాంటి వాటన్నిటిని నీటిలో కలపడం ద్వారా ఆ నీటిలో సమృద్ధిగా వృక్ష జంతు ప్లవకాల సమూహాలు ఉత్పత్తి చెందుతాయి. వాటిని ఆహారంగా తీసుకుంటూ పెరగడానికి, మనం ఆహారంగా తీసుకోవడానికి అవసరమైనటువంటి ఎస్పెషల్లీ తిలాపియా జాతి చేప, పండుకప్ప చేప, వనామే రొయ్యలు, ఇలాగ మనకు ఆహారంగా వినియోగించేటువంటి అనేక రకాల జాతులైనటువంటి చేపలను, ముఖ్యంగా తిలాపియా చేప, దాని అపోలో చేపని హైదరాబాద్లో అమ్ముతుంటారు. ముళ్ళు లేని చేపలుగా వీటికి అత్యంత డిమాండ్ ఉంది. ఫిల్లెట్స్ తయారు చేస్తారు, చక్కగా సులభంగా వాటిని మనం పకోడీలు చేసుకోవచ్చు, మిరపకాయ బజ్జీలాగా వడలు చేసుకోవచ్చు, బజ్జీలు చేసుకోవచ్చు, డైరెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చు. ముళ్ళు అసలు ఉండదు.
అటువంటి చేపలన్నిటి కూడా 3 నుంచి 6 మాసాల పెంపక కాలంలోనే ఇవి పట్టుబడికి వస్తాయి. సో ఇవి 1000 లీటర్ల కెపాసిటీ నుంచి 1,00,000 లీటర్ల కెపాసిటీ కలిగినటువంటి ఈ ప్లాస్టిక్ ట్యాంక్ కల్చర్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా చేపట్టబడుతోంది. ఎక్కడ చేపట్టబడుతోంది? ఎక్కడైతే నీటి లభ్యత తక్కువగా ఉంది, ఆ పెంచినటువంటి చేపలకు రొయ్యలకు ఎక్కువ మార్కెట్ వాల్యూ ఉంది, ఎక్కువ మంది దాన్ని ఆహారంగా స్వీకరిస్తున్నారు, అటువంటి ప్రాంతాల్లో ఈ బయోఫ్లాక్ ఫిష్ కల్చర్ అనేటువంటిది అభివృద్ధి చెందింది. ఇది మనకు సముద్రం పక్కనే మనకు ఉండాలా, గోదావరి నది పక్కన ఉండాలా, కృష్ణా నది పక్కన ఉండాలా, లేకపోతే నది కాలువ ఉండాలా, ఏం అక్కర్లేదు. మిద్దిపైన 10 అంతస్తులు మిద్దిపైన మేడ పైన కూడా రూఫ్ గార్డెన్లో కూడా 30,000 లీటర్ల కెపాసిటీ కావాల్సినటువంటి నీటి ట్యాంకును ఏర్పాటు చేసుకోవచ్చు. 5,000 లీటర్లు చేసుకోవచ్చు. సైజును బట్టి దిగుబడి. 5,000 లీటర్లో 30 కేజీలు వస్తే 1,00,000 లీటర్లలో టన్ను రావచ్చు. సో ఆ విధంగా మనం తక్కువ నీటి వనరుతో ఎక్కడైతే భూమి ఖరీదుగా ఉందో, ఎక్కడైతే నీటి లభ్యత తక్కువగా ఉందో అటువంటి చోట చేపల్ని రొయ్యలు పెంచుకోవడానికి కావలసినటువంటి రూపకల్పనే బయోఫ్లాక్, లేక ప్లాస్టిక్ ట్యాంక్, లేక సిమెంట్ ట్యాంక్, లేక కాటన్ క్యాన్వాస్ ట్యాంక్ కల్చర్ అని పిలుస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే నిజానికి చేపల రొయ్యల పెంపకానికి ఉపయోగించినటువంటి నీటిని అన్ని వ్యవసాయ విధానాలకు ఉపయోగించవచ్చు. వ్యవసాయంలో ఉపయోగించిన నీటిని చేపల చెరువులో వాడుకోలేము. ఎందుకంటే వ్యవసాయంలో తిమ్మెట్టు, గుళికలు, ఎండోసల్ఫాన్ లాంటి అత్యంత రసాయన పదార్థాలని, విష పదార్థాలని వాడతారు, పురుగు మందులు వాడతారు. ఆ పురుగు మందులన్నీ మా చేపల్ని రొయ్యల్ని చంపేస్తాయి. కాబట్టి వ్యవసాయంలో వాడిన నీరు బయోఫ్లాక్ కల్చర్ కానీ ఇతర జల వ్యవసాయానికి కానీ పనికిరాదు. కానీ జల వ్యవసాయంలో చేపలు పెంచినా రొయ్యలు పెంచినా రోజుకు 1 టన్ను మేత, ఉదాహరణకు ఒక చెరువులో మనం ఒక ట్యాంకులో వాడుతున్నామంటే 400 కేజీలు అవి రెట్టలేస్తాయి. ఇప్పుడు పశువులది పేడే, కోడిది పేడే, పందిది పెంటే, అదే చేపలది కూడా పెంటే. సో మీరు 1000 కేజీలు మేత వాడితే 400 కేజీలు రోజు ఎరువు వచ్చింది. అమోనియా అంటే దానికి తగినట్టుగా. అందుకే మనము కల్చర్ను ట్యాంకులు ఎప్పుడైతే మనము తక్కువ విస్తీర్ణంలో ఏర్పాటు చేసుకుంటామో వాటికి ఎక్కువగా నీటిని మార్పు చేస్తాం. ప్రతి 15 రోజులకో, నెల రోజులకో ఎక్స్చేంజ్ చేస్తాం. లేదంటే ఇక్కడ మనం బాగా గొప్పగా చెప్పుకోవచ్చినటువంటి విషయం ఏంటంటే RAS సిస్టమ్, రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్స్ వచ్చినాయి. ఈ బయోఫ్లాక్ ట్యాంకులో వినియోగించినటువంటి నీటిని మనము వేరే పక్కన ఉన్నటువంటి రిజర్వాయర్ ట్యాంకులో పంపిస్తాం నిరంతరము. దీంట్లో చేపలు రొయ్యలు విసర్జించిన మల పదార్థాలు, వదిలివేయబడినటువంటి ఆహార పదార్థాలు, అవి విసర్జించినటువంటి విషవాయువులు, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, మీథేను, యూరియా, అమ్మోనియా, ఇవన్నీ, తర్వాత వ్యాధికారక జీవులు, ప్రతి మద పదార్థంలోని బ్యాక్టీరియాలు, వైరస్లు ఉంటాయి. అవన్నీ కూడా ఆ రిజర్వాయర్ ట్యాంకులోకి వెళ్తాయి. రిజర్వాయర్ ట్యాంకులో 4 రకాలుగా దాన్ని వడపోస్తారు. సాలిడ్ పదార్థాలను మామూలు ప్లాస్టిక్ క్లాత్ లాంటి మెష్ లాంటి దాంట్లో వడపోస్తారు. వాయువులనేమో గాలిని, ఆక్సిజన్ ఎక్కువగా పంపించడం ద్వారా విషవాయువుని పరిచపరుస్తారు, ఆక్సిజన్ పెంచుతారు. తర్వాత మన బ్లీచింగ్ పౌడరు, కాల్షియం హైపోక్లోరైటు, సోడియం హైపోక్లోరైటు, లేకపోతే రకరకాల విషవాయువులను, లేకపోతే బ్యాక్టీరియా లాంటి వ్యాధికారక జీవులను నిర్మూలించేటువంటి డిస్ఇన్ఫెక్టెంట్స్, శానిటైజర్స్, వాటిని దాంట్లో ఉపయోగిస్తారు. ఉపయోగించి ఆ నీటిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా, వైరస్లను చంపేస్తారు. సో సాలిడ్ పదార్థాలు వెళ్ళిపోయా, విషవాయువులు వెళ్ళిపోయా, వ్యాధికారక జీవులు వెళ్ళిపోయా, లాస్ట్కు శుభ్రమైన నీరు వస్తుంది. అంటే ఒకసారి పెంపకానికి ఉపయోగించిన నీటిని శుద్ధి చేసి మళ్ళీ అదే నీటిని రీసైకిల్ మళ్ళీ మనం రిజర్వాయర్ ట్యాంకులో నుంచి పెంపకం చేస్తున్నటువంటి బయోఫ్లాక్ ట్యాంకులోకి పంపిస్తాం. సార్ ఇప్పుడు ఫర్ సపోజ్ కింద ఒక 5 ఎకరాల పొలం ఉంచుకొని పైన ఇక్కడ చెరువు ఉంది, అతను చేపలు పెంచుతూ పంటను చూసుకుంటున్నాడు. అలాంటప్పుడు రీసైకిల్ అతను మోటార్ వేసి వ్యర్థంగా ఉండే వాటర్ మొత్తం పొలానికి తీసుకుని వెళ్తే ఏ విధంగా లాభాలు పొందవచ్చు? ఖచ్చితంగా. ఎందుకంటే చేపలను పెంచినటువంటి నీరు సమృద్ధిగా దాంట్లో బయోఫ్లాక్, వృష జంతు ప్లవకాలు ఉండడమే కాకుండా మంచి ఉపయోగకరమైనటువంటి ఈస్ట్, లాక్టోబాసిలస్, లేకపోతే నైట్రోసోమనాస్, నైట్రోబ్యాక్టర్, అజిటోబ్యాక్టర్ అనేటువంటి అనేక రకాల ఉపయోగపడేటువంటి ప్రోబయాటిక్స్ ఉంటాయి, ఉపయోగపడే బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవన్నీ వ్యవసాయ పొలాల్లోకి వెళ్ళాయి అనుకోండి, పంట సమృద్ధిగా ఎదుగుతుంది. ఎటువంటి హార్మ్ అవసరం, ఎక్కువ పోషక పదార్థాలు ఎరువులు వాడాల్సిన అవసరం లేదు.
ఈ చేపల చెరువుల్లో ఈ బయోఫ్లాక్ ట్యాంకులో వాడిన నీటిని అంతటిని కూడా అక్కడ చేపలకు, వ్యవసాయానికి, వరికి, గోధుమకు, చెరకు, ఎటువంటి ఆహార పదార్థాలైనా ఉత్పత్తి చేసేటువంటి వ్యవసాయానికి వినియోగించుకోవచ్చు. ఖచ్చితంగా నీటి వసతులు సమృద్ధిగా లభిస్తే ఇందులో పెంచినటువంటి ఉపయోగించినటువంటి నీటిని వ్యవసాయానికి వాడుకొని దీంట్లోకి కొత్త నీటిని తోడుకోవచ్చు. నిరంతరం నీరు తోడుతూ ఉన్నట్టయితే డెఫినెట్గా ఆ నీటిలో సమృద్ధిగా ఆక్సిజన్ ఉంటుంది, పరిశుద్ధకాలు ఉంటాయి, ఆటోమేటిక్గా చేపల రొయ్యల యొక్క ఎదుగుదల కూడా ఉంటుంది. సైన్స్ ఏం చెప్తుందంటే రన్నింగ్ వాటర్లో ఎక్కువ దిగుబడి వస్తుంది అని చెప్తుంది. సో ఇది మనకు ఆర్ఏఎస్ సిస్టమ్ కానీ బయోఫ్లాక్ సిస్టంలో కానీ వచ్చినటువంటి నీటిని మనము ఫ్లోటింగ్ వాటర్లో వ్యవసాయానికి వినియోగించుకుంటూ అటు చేపలు రొయ్యలు ఉత్పత్తి చేయొచ్చు, ఇటు వ్యవసాయ ఉత్పత్తిని కూడా అధికంగా పొందవచ్చు. ఇక్కడ ఇంకొక మంచి పాయింట్ చెప్తాను. మీరు ఏ విషయం చెప్తానంటే, ఒక 10 ఎకరాల విస్తీర్ణము కలిగినటువంటి ఒక న్యాచురల్ చెరువు ఉంది మా ఊరు కొరపాడు, లేకపోతే రాప్తాడు, లేకపోతే శంగనమల, లేకపోతే కొవ్వలి, ఏదో ఒక విలేజ్. ఆ విలేజ్కు మా ఊరికి సంబంధించి ఒక 3000 ఎకరాల చెరువు ఉంది. అది మంచినీటికి వాడతాం, లేకపోతే బట్టలు ఉతకడానికి వాడతాం, లేకపోతే దాన్ని పశువులు తాగడానికి వాడతాం అంటారు. 3000 ఎకరపు చెరువు కలిగినటువంటి ఊర్లో కనీసం 300 ఎకరాల్లో పక్కన భూమి తవ్వుకొని చెరువుల్లో చేపలు చేసుకోవచ్చు. అంటే ప్రతి 10 ఎకరాల నీటి వసతి ఉంటే 1 ఎకరం చెరువులో చేపలు కావచ్చు, రొయ్యలు కావచ్చు. సో ఆ విధంగా ఇక్కడ ఇంకొక విషయం, మా దగ్గర నీరు లేదండి, మా ఊర్లో చెరువు లేదు, కాలువ లేదు, ఏం లేదు, బావి కూడా లేదు, బోర్ వేసుకున్నామండి, లీటర్కు సెకనుకు 5 లీటర్ల నీళ్లు వస్తే ఆ నీటిని మనము చేపల పెంపకానికి ఉపయోగించుకోవచ్చు. సార్ ఇప్పుడు మీరు ఒక మత్స్యశాఖ సైంటిస్ట్గా మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే సార్, ఒక 2 ఎకరాల్లో గుంట తవ్వుకొని అందులో 7,000 నుంచి 8,000 లేదా 14,000 చేపలు వేసుకున్న రైతు అతనికి నీరు చేంజ్ చేయడానికి అవ్వదు. అలాంటి టైం అప్పుడు అతను ఎటువంటి కేర్ తీసుకోవాలి? ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఈ అమోనియా ఇది మొత్తం ఫామ్ అయ్యి డిసీజులు వస్తాయి, చేపలు వ్యాధులు వస్తాయి. సో అలాంటప్పుడు అతను ఎలాంటి కేర్ తీసుకోవాలి? నేను చెప్తాను. ఇక్కడ దీన్ని మనం ఏమంటామంటే నీటి యాజమాన్యము అంటాం. నీటి యాజమాన్యంలో నీటి యొక్క ఉదజని సూచిక pH, మనము ప్రతిసారి ఉదజని సూచికను వారానికి ఒకసారి కానీ 3 రోజులకు ఒకసారి కానీ ఖచ్చితంగా నీటి యొక్క ఉదజని సూచికను కొలవాలి. నీటి ఉదజని సూచిక ఎంత ఉండాలి? 7.5 నుంచి 8.5 లోపల ఉండాలి. 8.5 కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఆల్కలైన్ వాటర్, క్షార నీరు అంటారు. 9కి మించి ఉంటే అది ఉత్పత్తిదాయకం కాదు. కానీ 8.5 ఉంటే ఉత్పత్తిదాయకం. 7 కంటే తక్కువ ఉంటే దాన్ని యాసిడ్, ఆమ్ల నీరు అంటారు. దాంట్లో 4 కానీ 5 కానీ 6 కానీ pH ఉదజన సూచిక వస్తే అందులో అసలు జీవులే బతకవు. సో మనం ఎప్పుడైతే pH నీటి యొక్క ఉదజన సూచికను తెలుసుకుంటామో ఆ ఒక్క ఉదజన సూచికను తెలుసుకోవడం ద్వారా 11 రకాలైనటువంటి రసాయనిక పరీక్షలు చేసినట్టే. ఒక్క పరీక్ష చేస్తే 11 పరీక్షలు వచ్చేసినట్టే. pH పెరిగింది అంటే ఆల్కలైన్ పెరిగింది. సో ఎప్పుడైతే pH పెరిగిందో ఆల్కలైన్ పెరిగిందంటే హైడ్రాక్సిల్ గ్రూప్ పెరిగింది. యాసిడిక్ అయిపోయిందంటే దాంట్లో H2S వచ్చింది, హైడ్రోజన్ సల్ఫేట్ గ్యాస్ వచ్చింది. సో ఈ విధంగా ఆక్సిజన్ తగ్గింది. అక్కడ ఆల్కలైన్ వెళ్తే హైడ్రాక్సిల్ గ్రూప్ పెరుగుతుంది, యాసిడిక్ వెళ్తే O గ్రూప్ పెరుగుతుంది. సో ఒక్కొక్క పాయింట్ నుంచి ఇన్ని పాయింట్లు వస్తాయి. ఫర్టిలిటీ చెప్పొచ్చు, వాటర్ క్యారెక్టర్ చెప్పొచ్చు. సో ఎప్పుడు కూడా 7.5 to 8.5 మెయింటైన్ చేయాలా. ఒక్క నిమిషం. ఇందులో దీంతో పాటుగా మనం ప్రాణవాయువును లెక్కించుకోవాలా. తర్వాత దాంట్లో ఉన్న నత్రజన్ ఎంత, నైట్రేట్ ఎంత, నైట్రైట్ ఎంత, NO2, NO3, అమోనియా, 3 రకాల నత్రజని పదార్థాలు ఉంటాయి, విష పదార్థాలు. మనం విసర్జించే విషజకాలే 3 రకాలుగా ఉంటాయి నత్రజనివి. మనము తిన్న ఆహారం, ప్రోటీన్ తిన్న ఆహారం అంతా కూడా నత్రజని కింద విడిపోవాల్సిందే. నువ్వు ప్రోటీన్ దేంతో తయారవుతుంది? కార్బను, హైడ్రోజను, నైట్రోజను, O ఆక్సిజన్. ఈ 4 ప్రోటీన్లో ఉండేది. CHO అంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, అది ఓకే. మిగిలింది ఏంటి? నైట్రోజన్. సో ఆ నైట్రోజన్ ఏమైపోతుంది? NO2 అవుతుంది, NO3 అవుతుంది, NH3 అవుతుంది, NH4 కూడా అవుతుంది. సో దాన్ని తగ్గించుకో. తర్వాత ఇక్కడ చాలా మంచి పాయింట్ ఏమంటే, ఎప్పుడైతే నీరు శుద్ధంగా లేదు అని అనుకుంటే ఒక గ్లాస్ నీళ్లు తీర్థంలాగా తీసుకుని వాసన చూడము, నోట్లో నేలకు మీద వేసుకోవడము ద్వారా ఏ టెస్ట్ లేకుండా కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. నేలకు చుర్రుమనింది అంటే దాంట్లో హైలిక్ యాసిడిక్ ఆల్కలైన్ ఉంది. నెక్స్ట్ ఆ నీరు ఉప్పగా ఎక్కువగా ఉంది, లేకపోతే కంపు వాసన వస్తుంది, కుళ్ళిన కోడిగుడ్ల వాసన వస్తూ ఉంది, లేకపోతే ఉచ్చ వాసన వస్తుంది, మూత్రం వాసన వస్తుంది, మనం మలం వాసన వస్తుంది అంటే దాంట్లో అమోనియా లెవెల్స్ పెరిగినాయి. సో అప్పుడు మనం ఏం చేయాలా? 60% వాటర్ని ట్యాంకులో అలాగే ఉంచి 40% వాటర్ని ఎక్స్చేంజ్ చేయాలి.
సార్ ఎక్స్చేంజ్ చేసే అవకాశం లేని రైతు పరిస్థితి చెప్తాను. ఇక్కడ మనకు అనేక రకాలైనటువంటి అబ్జార్బెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ పటిక ఆలం అని ఉంది. ఆలం వేస్తే దాంట్లో ఉన్నటువంటి విష వాయువులన్నీ కూడా వెళ్ళిపోతాయి, pH న్యూట్రల్ అయిపోతుంది. జిప్సం ఉంది, హై pH లో చేసుకొస్తుంది. సో ఈ విధంగా కొన్ని రకాలైనటువంటి రసాయన పదార్థాలను వాడడం ద్వారా, ఉదాహరణకు హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడతాం, H2O2 అంటాం. హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడడం వల్ల నీరు మొత్తం లోపల ఉన్న బ్యాక్టీరియా వైరస్ని చంపేసి నీటిని శుద్ధంగా చేస్తాయి. H2O2 అంటే ఏంటి? 2 Hలు ఒక 2 Oలు, అది ఒక O తీస్తే ఏమైంది? నీరే. H2O అంటే నీరు, O2 అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్. సో ఈ విధంగా హైడ్రోజన్ పెరాక్సైడ్, అయోడిన్, కాల్షియం హైపోక్లోరేటు, బ్లీచింగు, ఇట్లాగా కొన్ని రకాలైనటువంటి రసాయన పదార్థాలని వాడి ఆ నీటిని ఉన్న నీటిని శుద్ధి చేసి అడుగు భాగంలో పేరుకుపోయినటువంటి దాన్ని మాత్రం మనం అవుట్లెట్ ద్వారా కింద ఉన్నటువంటి తూము ద్వారా బయటికి పంపించేస్తే, ఇప్పుడు మనం పటికి వాడామనుకోండి, పటికి ఒక బకెట్ నీళ్లు తీసుకున్నాం, ఒక కుండలో నీళ్లు తీసుకున్నాం, అంతా మురికిగా ఉన్నాయి, దాంట్లో ఒక పటికి ఒక 5 grams వేయండి, ఒక 4-5 hours టైం ఇవ్వండి. నేచురల్ తినే పటిక. అది దొరకకపోతే వేరే కూడా చెప్తానండి, మునగ్గింజలు, నేచురల్ హర్బల్. అది మునగ్గింజలు, డైరెక్ట్ మునగ్గింజలు 10 గింజలు వేసేసి గమ్మున కూర్చోండి, నీటిలో ఉన్న మట్టి ముసానం అంతా అడుక్కెళ్ళి బాటంలో పేరుకుపోతుంది, పైన నీరంతా కూడా తేటగా వస్తుంది. మన తాతల ముత్తాతల కాలంలో ఫిల్టర్స్ లేవు, ట్యాంకర్స్ లేవు, మినరల్ ప్లాంట్ లేదు. మరి ఏం చేసేవాళ్ళు? వాళ్ళు కాలువల్లో బోధుల్లో వర్షం వచ్చినప్పుడు మట్టి నీరు లేదా చెరువుల్లో కాలువ వాళ్ళ ఇంట్లో ఉన్న బావులో నీళ్లు పట్టుకునేవారు. తెచ్చుకొని ఏం చేసేవారు? ఇంట్లో మునక్కాయ ఉంటే 4 ఎండిపోయిన మునగ్గింజలు దాంట్లో వేసేవారు. పొద్దున్నకి నీరు తేట నీరు వచ్చేది. చాలా ఉన్నాయి, ఇంకా ఎన్నో విషయాలు మనం మాట్లాడవచ్చు. అంటే ప్రకృతి సహజంగా, ఎస్పెషల్లీ భారతదేశంలో మనకు తాత ముత్తాతల దగ్గర నుంచి ఆయుర్వేదం పద్ధతిలో మనకు ఇచ్చినటువంటి అనేక రకమైనటువంటి సిస్టమ్స్ ఉన్నాయి. పటికే కెమికలే కావాలని లేదు, మునగ్గింజ తీసుకోమన్నాం. ఆ విధంగా వాటిని నీటిలో ఉన్నటువంటి మల పదార్థాలని, విసురు పదార్థాలని, విసర్జకాలను తగ్గించుకుని తేట నీటిని మాత్రమే మనం శుభ్రంగా తీసుకోవచ్చు. అయితే ఎంత కాదన్నా అవన్నీ కూడా బాటంలో పేరుకుంటాయి కాబట్టి అడుగు తూములు పెట్టి దాన్ని బయటికి పంపించేసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. అది మనము నీటి యాజమాన్యం. సో బయోఫ్లాక్ ట్యాంకుల్లో కూడా నీటిని వీలైతే అవైలబిలిటీ ఉంటే ఎక్స్చేంజ్ చేయండి. లేని పరిస్థితుల్లో అనేక రకాల అందుబాటులో ఉన్నటువంటి ఒక శాస్త్రవేత్తను, మంచి అనుభవుడైన శాస్త్రజ్ఞను కలిస్తే తక్కువ ఖరీదులో మనకు అందుబాటులో ఉన్న పదార్థాలను ఉపయోగించుకుంటూ ఆ నీటిని శుద్ధి చేసుకునే విధాలు చెప్తారు. దాన్ని పాటించి మనము చక్కగా ఆక్వాకల్చర్ను చేసుకోవచ్చు, మంచి దిగుబడి తీసుకురావచ్చు. సో ఇక్కడ బయోఫ్లాక్లో 50% ఆఫ్ ది ఫుడ్ అంతా కూడా ఆ బయోఫ్లాక్ నుంచే వస్తుంది. మిగిలింది మనము ఈ నీటిని పరీక్షించి నీటి శుద్ధకాలను ఉపయోగించుకుంటూ కావలసిన నీటిని అందజేస్తూ దానికి అదనంగా కూడా ఈరోజు ప్రత్యేకంగా బయోఫ్లాక్ ట్యాంకుల్లో వాడడానికి అనుకూలమైనటువంటి ఫ్లోటింగ్ పెల్లెట్స్, నీటి ఉపరిభాగంలో తేలియాడే మేతలు, సబ్మర్జ్డ్ పెల్లెట్స్, నీటిలో మునిగిపోయే మేతలు, ఇట్లా 3-4 రకాలైనటువంటి మేతలను తయారు చేస్తున్నారు కల్చర్ ట్యాంక్స్ కోసం. ఏమవుతాయి? కొన్ని చేపలు పైన ఉంటేనే తింటాయి, కొన్ని చేపలు అడుగున ఉంటేనే తింటాయి, కొన్ని చేపలు మధ్యలో ఉంటేనే తింటాయి. దానికి అనుగుణంగా తయారు చేసేస్తున్నారు మేతలు. సో ఒరిజినల్గా న్యాచురల్గా దొరికేటువంటి బయోఫ్లాక్ జంతు వృక్ష ప్లవకాల సమూహాలతో పాటుగా ఈరోజు మార్కెట్లో దీనికోసం ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఫ్లోటింగ్, మర్జ్డ్, సబ్మర్జ్డ్, బాటమ్ డ్వెల్లింగ్ అనేటువంటి మేతలను వినియోగించి మనము చక్కటి ఆహారాన్ని అందించి తక్కువ నీటి వనరులో ఎక్కువ ఉత్పత్తి తీసుకురావచ్చు. ఇక్కడ చాలా గొప్ప విషయం ఒకటి చెప్తాను బయోఫ్లాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్రతి 24 లీటర్ల నీటిలో 1 kg చేపల్ని, రొయ్యల్ని ఉత్పత్తి చేయవచ్చు. ఇది FAO వాళ్ళ డేటా, డాక్టర్ జ్ఞానేశ్వర్ చెప్పింది కాదు. డాక్టర్ జ్ఞానేశ్వర్ చదివి చెప్తున్నాడు. 24 లీటర్ల నీటిలో 1 kg చేపల్ని, రొయ్యల్ని ఉత్పత్తి చేయొచ్చు. అందరూ ఏమనుకుంటారు ఆక్వాకల్చర్ అంటే అబ్బా నీరు నీరు లక్షల కోట్ల నీళ్లు కాదు. 1 kg వరి పండించాలంటే 3000 లీటర్లు కావాలా, 1 కోడిగుడ్డు ఉత్పత్తి చేయాలంటే 300 లీటర్లు కావాలా, అదే విధంగా 1 లీటర్ పాలు కావాలంటే కూడా 3000 లీటర్లు కావాలా. ఇదంతా FAO వాళ్ళు స్టడీ చేసి చెప్పినటువంటి డేటా. 3000 లీటర్లు గేదె తాగుతుందా, ఆవు తాగుతుంది? తాగదు. ఆవు గేదె తినడానికి కావాల్సినంత గడ్డి ఉత్పత్తి చేయడానికి 3000 లీటర్లు కావాలి. ఆ 3000 లీటర్లు ఉత్పత్తి చేసిన గడ్డిని పెడితే 1 లీటర్ పాలు వస్తాయి. 1 కోడిగుడ్డు, కోడి ఏం తింది? 300 లీటర్లు. కోడికి కావాల్సిన ఆహారాన్ని ఉత్పత్తి చేయాలా, కోడికి కూడా రోజుకు 1/2 లీటర్ నీళ్ళు ఇవ్వాలా. అవన్నీ కలిపితే 1 గుడ్డు రావడానికి 300 లీటర్లు కావాలా. కానీ 24 లీటర్ల నీటిలో 1 చేప రొయ్య వస్తుంది.
అంటే నీటిలో పెంచేటువంటి ఆహార పదార్థాలన్నిటి కూడా తక్కువ ఫ్లో మన ఫుడ్ పిరమిడ్ అంటాం దాన్ని. అంటే కింద లో స్థాయి నుంచి పై స్థాయికి వచ్చేటువంటి ఆహార పదార్థము తక్కువ నీటిని వినియోగించుకుంటూ ఎక్కువ పోషకాలను కలిగిన ఆహార పదార్థాన్ని ఒక్క జల వ్యవసాయం ఆక్వాకల్చర్లోనే సాధ్యము. భూమి మీద నేను ఇంకో విషయం కూడా చెప్తుంటా, ఈ ప్రపంచ విశ్వం అంతా కూడా ఏముంది, 3 అంతులు నీరుంది, 1 వంతే భూమి ఉంది. కానీ నిజానికి 80% నీరుంది, 20% భూమి ఉంది. ఎందువల్ల ఆ భూమిలో కూడా మళ్ళీ నదులు, కాలువలు, చెరువులు, గుంటలు, తర్వాత హిమాలయ పర్వతాలు లాంటివి ఐస్ అన్నీ ఉన్నాయి. సో 80% నీరుంది, 20% భూమి ఉంది. సో 80%లో మనకు ఎంత ఉత్పత్తి తీసుకురావచ్చు. 20% ఉన్నటువంటి భూమిలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మనుషులు, పందులు, కుక్కలు, కోళ్ళు అన్నిటికీ ఆహారాన్ని అందించాలి. కానీ వీటన్నిటికీ కావాల్సిన సమృద్ధి అయిన ఆహారం ఎక్కడ దొరుకుతుంది అంటే జల వ్యవసాయంలో దొరుకుతుంది. సో ప్రపంచంలో జలం యొక్క లభ్యత 4 రెట్లు ఎక్కువ. భూమి 1 వంతు ఉంటే 4 రెట్లు ఎక్కువగా ఏముంది, సముద్రాలు, మహాసముద్రాలు, నదులు, కాలువలు, మహానదులు, జీవనదులు, ఎన్నిటి. లాస్ట్కు హిమాలయ పర్వతాలు ఉన్నాయి, ఐసు, దాని ఐసు పొగలు కొడితే కింద కూడా చేపలు ఉన్నాయి. దాంట్లో ట్రౌట్ అనేటువంటి చేప, సాల్మన్ అనే చేప వస్తుంది. సో ఇక్కడ మనము ఇంకొక బ్రాడ్గా చెప్పుకోవాలన్నట్టయితే ఈ చేపల రొయ్యల పెంపకంలో మంచినీరు, ఉప్పు నీరు, సముద్రపు నీరు 2 కలిసినటువంటి అవలవన బ్రాకిష్ వాటరు, మురుగునీరు, కోల్డ్ వాటర్, హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి నీరు, ఈ విధంగా మనం విభజిస్తాం, వర్గీకరిస్తాం. లాస్ట్కు వర్గీకరణ చేసిన దాంట్లో మురుగునీటిలో కూడా చేపల రొయ్యలు పెరుగుతాయి, మురుగునీటిలో కూడా తిలాపియా చేప పెరుగుతుంది, మురుగునీటిలో కూడా కొరమీను పెరుగుతుంది. ఎందుకంటే అవి వాటి సహజ లక్షణమే, స్వభావమే అట్లాంటిది. ఇప్పుడు పంది ఉంది మన భూమిలో, అది పంది ఏం తింటుంది, మనుషులు మలమూత్రాలన్నీ తింటుంది, కానీ పంది మాంసాన్ని కూడా ఆహారంగా మానవుడు తీసుకుంటాడు. సో ఆ విధంగా స్కావెంజర్స్ అంటారు. సో ఈ విధంగా మనకు జల వ్యవసాయానికి, ఆక్వాకల్చర్కు అత్యంత పొటెన్సీ ఉంది. భూమి కంటే నీరే ఎక్కువ ఉంది. కాబట్టి ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే 24 లీటర్ల నీటిలో 1 కేజీ చేపలు కానీ 1 కేజీ రొయ్యలు కానీ ఉత్పత్తి చేసుకోవచ్చు. ఆ నీటిలో ఉత్పత్తి అయ్యేటువంటి జంతు వృక్ష ప్లవకాలనే బయోఫ్లాక్ అన్నాం. అది మనకు చాలా తక్కువ ఖరీదుతో ఉత్పత్తి అవుతుంది. మనం వాడేటువంటి పేడ, కోడిపెంట, ఎరువులు వీటన్నిటి ద్వారా సమృద్ధిగా మనము జంతు వృక్ష ప్లవకాలను ఉత్పత్తి చేయవచ్చు. ఇంతకుముందు ఇంకొక వీడియోలో మనం ఆ ప్లవకాలను ఎలా కలెక్ట్ చేయాలా, ఆ ప్లవకాలను ఎలా చూడాలనేది కూడా మనం ప్లాంక్టన్ నెట్ ద్వారా చూపించడం జరిగింది. అది ప్రతి 22 లీటర్లకు 2 cc జూ ప్లాంక్టన్ ఉండాలి. అది మనం సైంటిఫిక్గా చెప్పచ్చు. మనం ఏ సముద్రంలోకి వెళ్ళినా, ఏ నదికి వెళ్ళినా, ఏ కాలువకి వెళ్ళినా, ఏ చెరువుకి వెళ్ళినా ఆ నెట్తో లాగినట్టయితే, ఈవెన్ మన బయోఫ్లాక్ ట్యాంకుల్లో అయినట్టు కూడా దాంతో లాగినట్టయితే శుభ్రంగా వస్తుంది. ఎందుకంటే మనం ఇండోర్లో చేస్తాం, కావాల్సిన న్యూట్రియంట్స్ ఇస్తాం, ఎక్కడ పోదు, నీరు పోయేదానికి లేదు. అదే కాలువలో నీరు కొట్టుకొని పోతుంది, ప్లాంక్టన్ కూడా కొట్టుకొని పోతుంది. ఇక్కడెక్కడ ఫ్లోటింగ్ వాటర్ లో దొరకడం చాలా కష్టం. అది ప్రవాహంతో పాటు వెళ్ళిపోతుంది. అది నీరు స్వచ్ఛంగా ఉంటుంది, అందుకే తాగే నీరు మంచిది అంటాం. అందుకని ఈ నిలవ నీటిలో తర్వాత అందరూ ఏమనుకుంటారంటే ఎక్కువగా వాటర్ ఎక్స్చేంజ్ చేయాలి, ఎక్స్చేంజ్ ఎక్కువ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే మన పాత రోజుల్లో, క్రీస్తు శకం మొట్టమొదటి రోజుల్లో వీళ్ళందరూ కూడా ఒక గ్రామానికి, ఒక అడవికి, ఒక చోట స్థిరంగా ఉండేవాళ్ళు కాదు, ఎప్పుడు ప్రయాణమే. ఇంకా వాడికి పెరుగుదల ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు మనం ఎస్టాబ్లిష్డ్, మనం ఒక ఊర్లో ఉంటాం 10 ఏళ్ళు 5 ఏళ్ళు, ఖచ్చితంగా ఆదాయాన్ని పెంపొందించుకుంటాం. సో పరిగెత్తే నీటిలో యాక్షన్ ఉంటుంది కానీ పోషకాలు ఉండవు. సో బయోఫ్లాక్ ట్యాంకుల్లో కానీ చెరువుల్లో కానీ ఎక్కువ నీటి ఎక్స్చేంజ్ కూడా అవసరం లేదు. నిజంగా బాగా ఎక్కువగా మురికి ఉందనుకుంటే రసాయనాలు వాడుకోవడం, బాగా మంచినీరు అందుబాటులో ఉందంటే ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఈ విధంగా చేపల ఉత్పత్తి, రొయ్యల ఉత్పత్తి చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆక్వాకల్చర్ గురించి మాకు తెలియని విషయాలు, చాలా మందికి తెలియని విషయాలను మీరు తెలిపారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్.